ఎఫర్ట్ పెడుతున్నాను అని. పెడుతున్నప్పుడు ఎవరు డ్యాన్స్ ఆడిది నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను. నా ఒళ్ళు ఎంత వంగుతుంటే అంత ఉంచుతున్నాను. అవునా కాదా? మోస్ట్లీ ఏంటంటే వీఆర్ డూయింగ్ దిస్ కాన్స్టెంట్లీ. మనకి మనమే ఎనిమి అండి, వేరే వాళ్ళు ఎక్కడ లేరు. అందుకే ఏదైనా ఇన్నోవేషన్, ఏదన్నా కొత్తగా చేయడానికి కూడా ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అయిపోతుంది. ఈ మధ్య మరీనండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరి లైఫ్ చూసినా అరే భలే ఉంది అనుకుంటారు. అరే ఎవడైనా ఏడ్చేటప్పుడు ఫోటో పెడతాడా? నా ఫోటో తీసేటప్పుడు ఎంత ఏడితే నవ్వుతాడు కదా, ఆ ఫోటోలే పెడతారు. చూడండి, ఒక రకమైన ఇమేజ్ ఎలా ఫామ్ అయిందంటే ఈ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ సీరియల్స్లో కానీ ఏ వీడియోస్లో అయినా అందరు నీట్గా మేకప్ వేసుకొని కొత్త చీరలు కట్టుకొని అందరు అలానే ఉంటారు కదా. ఇప్పుడు మన రియాలిటీకి వద్దాం. ఎంత సింగారించుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా 4 గంటల్లో బాడీ స్మెల్ వస్తుందా లేదా? ఆ ముఖం జిడ్డుగా వద్ది లేదా? సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇమేజ్ ఉందన్నమాట. చూడంగానే ఈ మేకప్తో నవ్వుతూ ఎప్పుడు హాయిగా ఉంటూ, అది ఇంటికి రాగానే గురుగురుమంటే ఒక మనిషి. సో వెంటనే ఏదో ఓకే నా లైఫే ఇలా అయిపోయిందేమో, నేనే ఇలా ఉన్నాను. వీఆర్ నాట్ చెకింగ్ ద ఫ్యాక్ట్ చెక్. లైఫ్ ఇలానే ఉంటుంది ఎవరిదైనా. అంటే ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్లీ ఆర్ వర్స్. సో ఈ శ్రేష్టత అనేదండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ శ్రద్ధాభావం ఇది ఉందో, ఈ 2 శ్రద్ధ గౌరవం ఉందో, లైఫ్లో ఒక న్యాచురల్ థింగ్ వస్తుందండి. ఈ ఆడంబరీయత అంటారు, అంటే లేని